హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. మన విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం భీమిలిలో ఉన్నాం. మిషన్ గ్రీన్ భీమిలి వెల్ఫేర్ ట్రస్ట్ అనే పేరుతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మన ఆదిత్య ముమ్మిడిశెట్టి గారు చేపడుతున్నారు. అసలు ఆ మిషన్ గ్రీన్ భీమిలి వెల్ఫేర్ ట్రస్ట్ ఏం చేస్తుంది, వాళ్ళు అసలు ఈ గ్రీన్ భీమిలి పేరుతో ఏం కార్యక్రమాలు చేపడుతున్నారు, దాని తాలూకా వివరాలు ఇప్పుడు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆదిత్య గారు, మీరు ఇప్పుడు మిషన్ గ్రీన్ భీమిలి ట్రస్ట్ ద్వారా ఏ కార్యక్రమాలు చేపడుతున్నారో ఏంటి మీరు వివరించండి. మిషన్ గ్రీన్ భీమిలి వెల్ఫేర్ ట్రస్ట్ని స్టార్ట్ చేసి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మనం కొండలపై అంటే భీమిలిలో ఎక్కువ ప్రాంతం అంటే సుమారుగా ఒక 300 నుంచి 400 ఎకరాలు కలిగిన ఒక పెద్ద కొండ ఉందన్నమాట. ఆ కొండ హుదూద్ టైంలో బాగా చెట్లు కొన్ని అక్కడక్కడ చెట్లు ఉండేవి, రాకీ ఏరియా ఎక్కువ ఉండేదన్నమాట. సో అవన్నీ హుదూద్కి అన్నీ నాశనం అయిపోయి ఆ తర్వాత నుంచి మన భీమిలిలో టెంపరేచర్స్ ఎక్కువగా పెరిగిపోవడం, తర్వాత హీట్ చాలా భీమిలిలో టెంపరేచర్స్ ఎవరు అంతగా ఎక్స్పెక్ట్ చేయరు అప్పట్లో. ఎందుకంటే ఇంతకు ముందంతా చాలా కూల్గా ఉండేదన్నమాట. భీమిలిని ఆంధ్ర ఊటీ అనే కూడా అనేవారు. సో ఆ పరిస్థితులు, ఆ పర్యావరణ పరిస్థితులు అవన్నీ కూడా ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా మారిపోయాయి ఇప్పుడు. సో అప్పుడు ఆలోచించి ఏం చేయాలి అని అనుకుంటే ముందు అన్నిటికన్నా అవసరమైనది ఏంటంటే మొక్కలు పెంచాలి అనే ఆలోచనతో ఈ మిషన్ గ్రీన్ భీమిలిని స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఎలా పెంచాలి ఏంటి అనే ఆలోచన వచ్చేసరికి ఈ సీడ్స్ని కొండ మీద వేయాలి అంటే కింద ముందు పెంచితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కరెంటు వైర్లని, తర్వాత రోడ్ల మీద ఇప్పుడు మనం గార్డ్స్ అని, ఇదంతా ఖర్చుతో కూడిన పని. ఇమీడియట్గా మనకి రావాలి అని అంటే కొండల మీద అడవిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం సీడ్ బాల్స్ కార్యక్రమం మొదట స్టార్ట్ చేసాం. రాకీ ఏరియా, కొండ ఏదైతే రాయి ప్రాంతం ఎక్కువగా ఉందో దాన్ని మొత్తం కవర్ చేయడానికి అక్కడక్కడ గడ్డి విత్తనాలు వేసాం అనమాట. ఫస్ట్ గడ్డి విత్తనాలతో స్టార్ట్ చేసి అలాగ ముందు గడ్డి పెంచిన తర్వాత అప్పుడు మనం వేసే విత్తనాలన్నీ అక్కడ నిలబడతాయనే అనే ఆలోచనతో ముందు గడ్డి విత్తనాలు వేయడం, దాని రిజల్ట్ ఒక సీజన్ తర్వాత ఇంకో రెండో సీజన్లోనే దాని రిజల్ట్ కనబడడం జరిగింది. ఆ తర్వాత మనం సీడ్స్ని రకరకాల సీడ్స్ని అంటే 36 రకాల సీడ్స్ని అంటే నేటివ్గా మనం ఉండేవి పాతవి మనకి వేప, చింత, రావి, నేరేడు, కానుగ, మద్ది, రేల ఇలాంటివి 34 రకాలు మనం ఎంచుకుని వీటి సీడ్స్ అన్నిటినీ కొన్నేమో కలెక్ట్ చేసాం, కొన్నేమో కోయంబత్తూరు నుంచి తెప్పించుకున్నాం. ఇవన్నీ కలిపి సీడ్ బాల్స్గా తయారు చేయడం ముందు స్టార్ట్ చేసాం అనమాట. 3 సీడ్ బాల్స్గా చేసి ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఈ సీజన్ ఆగస్ట్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ టైంలో వర్షాలు ఎక్కువగా పడే టైంలో ఏంటంటే మనం ఈ సీడ్ పట్టుకొని కొండల మీద ట్రెక్కింగ్కి వెళ్ళి ఆ సీడ్ అంతా స్ప్రెడ్ చేయడం జరిగింది. అలాగా ఫస్ట్ ఇయర్ 50,000 సీడ్ బాల్స్. 2021లో ఏంటంటే ముందు ఈ సీడ్ బాల్స్ని 50,000 సీడ్ బాల్స్ని మొదటగా స్టార్ట్ చేసాం. దాని రిజల్ట్ కూడా బాగుంది. ఆ తర్వాత 2022లో 1,00,000 సీడ్ బాల్స్ని ప్లాన్ చేసాం. అది కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ తర్వాత 23లో ఈ సీడ్ బాల్స్ కార్యక్రమంతో పాటుగా మియావాకీ టెక్నిక్ అనమాట. అంటే మియావాకీ టెక్నిక్ని కూడా యూజ్ చేసి ఒక కొండ మీద ఒక 20 సెంట్లు భూమిని మనం ప్లాన్ చేసుకొని 20 సెంట్ల భూమిలో 770 మొక్కలు నాటాం. అది కృష్ణా కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద ఉంటుంది, ఇప్పటికీ చూడొచ్చు. తర్వాత 24లో ఏం చేసామంటే ఈ సీడ్ బాల్స్ వాటితో పాటు ఇంకొంచెం అంటే మనం వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎయిర్ సీడింగ్ అంటే నేవీ హెలికాప్టర్లతో చేయడానికి ప్రయత్నించాం. అది కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ తర్వాత 25లో ఈ నేవీ హెలికాప్టర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి, ఇంకా కొంచెం దూర ప్రాంతాలకి, వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో డ్రోన్ ద్వారా సీడింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. లాస్ట్ ఇయర్ 2025లో 3 విడతలుగా సుమారుగా 1000 కేజీల విత్తనాలు అంటే ఇంచుమించుగా 4-5 కోట్ల విత్తనాలని మనం భీమునిపట్నం పరిసర ప్రాంతాల్లో మొత్తం డ్రోన్ ద్వారా స్ప్రెడ్ చేయగలిగాం. అయితే ఆదిత్య గారు, ఇప్పుడు మీరు ఇన్ని లక్షల సీడ్ బాల్స్ తయారు చేశారు. అసలు సీడ్ బాల్ అంటే ఏంటి, సీడ్ బాల్ ఎలా తయారు చేస్తారు, ఆ సీడ్ బాల్ తయారు చేయడానికి మీరు ఇన్ని లక్షల విత్తనాలు, ఇప్పటి వరకు కొన్ని కోట్ల విత్తనాల వరకు మీరు చల్లటం జరిగింది. సో ఈ సీడ్ బాల్స్ని మీరు తయారు చేయడానికి మీరు ఎవరు సహకారం తీసుకున్నారు, ఎలా చేయగలిగారు? యాక్చువల్గా ఈ సీడ్ బాల్ని
మట్టితో సీడ్ బాల్స్ తయారు చేస్తాము. మట్టితో ఎందుకు చేస్తామనంటే సీడ్కి మట్టి అంటుకొని ఉన్నప్పుడు వర్షాలు పడే టైంలో ఆ మట్టి ఆ వాటర్ని నింపుకొని లోపల ఉన్న విత్తనం ఏమంటే జర్మినేట్ అవ్వడానికి అంటే మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకనే ముందు సీడ్ బాల్స్ని ఆ మట్టిలో ఏం చేస్తామంటే మనం కోకోపీట్, తర్వాత లైక్ కొన్ని ఎరువులు, మన న్యాచురల్గా ఎరువులు, మన ఆవు పేడ అవి కూడా తీసుకొని బంకమట్టితోటి సీడ్ బాల్ తయారు చేయడం జరుగుతుందండి. ఈ సీడ్ బాల్స్ సుమారుగా మనకి ఏంటంటే ఒక్కొక్క సీడ్ బాల్లో ఒక 2-3 విత్తనాల వరకు మనం పెడతాము. సో ఇదేంటి ఏదో ఒకటి జర్మినేట్ అవుతుంది. అయితే ఈ సీడ్ బాల్స్ లక్షల్లో సీడ్ బాల్స్ తయారవడానికి మొదటగా మనకి ఎక్కువ సపోర్ట్ ఏంటంటే స్కూల్ పిల్లలు అనమాట. ఈ సన్ స్కూల్లో మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాం. సన్ స్కూల్ డైరెక్టర్ గారు కూడా దీనికి, వాసు గారు కూడా దీనికి చాలా సహాయపడ్డారు. ఆయన కూడా చాలా ఆనందించారు పిల్లలకి ఈ రకంగా మనం నేర్పించడం అనేది భావితరాలకు అవసరమని. అయితే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 3 సంవత్సరాల వరకు వాళ్ళు 1,00,000 సీడ్ బాల్స్ వరకు మనకి చేసి ఇవ్వడం జరిగింది. ఈ సీడ్ బాల్స్లో సీడ్స్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం, రకరకాల అంటే ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఏ చెట్టు దగ్గర ఏ సీడ్స్ని మనం ప్రొక్యూర్ చేసాం అంటే లేఅవుట్లోని రోడ్డు మీద సంబంధించినవి మనం తింటున్న పళ్ళల్లో కూడా విత్తనాలు ఎలా సేకరించాలి అనే ఉద్దేశంతో అనే విషయాలన్నీ కూడా పిల్లలతో చెప్పి అవి సేకరించి వాటిని సీడ్ బాల్స్గా తయారు చేసి మనం కొండల మీద చల్లడం జరిగింది. అయితే ఆదిత్య గారు, ఇప్పుడు ఈ విత్తనాలు మనం చల్లాలంటే మీరు కొండ ప్రాంతాల్లో చల్లారు. కొండ ప్రాంతాలకి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. ట్రెక్కింగ్ చేయాలంటే అక్కడ కొండ ప్రాంతం అనగానే చెట్లు, ముళ్ళు, తుప్పలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో మీరు ఎలా వెళ్ళి సీడ్ బాల్స్ని అక్కడ వేయగలిగారు? అసలు మీ టీం ఎంతమంది, మీకు ఎవరు సహకారం అందిస్తున్నారు, ఎలా చేయగలిగారు, ఎంతమంది మీరు కలిసి ట్రెక్కింగ్ చేశారు? ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం చెప్పండి. ఈ థాట్ వచ్చిన మొదటి నుంచి నాకు బాగా ఫ్రెండ్ వెంకటేష్ అని ఉన్నారు. ఆ వెంకటేష్ మాత్రం నాకు చాలా ఎక్కువగా సపోర్ట్ చేసి అన్ని రకాలుగా ఏ టైంలో అయినా సరే ట్రెక్కింగ్కి వెళ్దాము అని అంటే పదండి ట్రెక్కింగ్కి వెళ్ళిపోదాం. ట్రెక్కింగ్కి వెళ్ళిపోవడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అక్కడ చాలా నేరోగా ఉంటుంది, దారి మనకి తెలీదు. ప్లస్ ఏంటంటే తుప్పలు, ముళ్ళులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏ టైంలో అయినా సరే ట్రెక్కింగ్కి వెళ్ళిపోవడానికి మనం ఏంటంటే దానికి సంబంధించి దాంతోపాటు మనం బరువు అనమాట సుమారుగా ఒక 50 కేజీలు, ఆయన ఒక 50 కేజీలు, నేను ఒక 50 కేజీలు భుజాన్ని వేసుకోవడం, ఒక కర్ర పట్టుకోవడం, కొన్ని విషయాలు ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇలాగా చాలా ఏరియాస్ తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఇలాగ ట్రెక్కింగ్ చేయడం, వాటితో పాటు ఈ సీడ్ బాల్స్తో పాటు బరువుగా ఎక్కువగా ఉందని చెప్పి కొన్ని డైరెక్ట్గా చింతపిక్కలు తీసుకొని రాత్రి నానపెట్టుకొని ఉదయానికి తీసుకెళ్ళి కొన్ని మట్టి ఏరియాస్లో, విజువల్స్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది, మట్టి ఏరియాలని కొంచెం తొలిచి ఆ సీడ్స్ని మళ్ళీ వేసి మళ్ళీ మట్టి కూడా కప్పే పరిస్థితుల్లో చేసాం. అంటే వర్షాలు పడే టైంలో ఎక్కువగా జర్మినేట్ అవ్వాలి అనే ఆశతో ఎంత కష్టపడుతున్నాం కదా, ఏదో రకంగా మొక్క పెరగాలనే ఉద్దేశంతో మట్టి తవ్వి కూడా విత్తనాలు వేసిన రోజులు మా జర్నీలో ఉన్నాయి. సో ఇలాగా అప్పుడే ఆ థాట్ వచ్చిందనమాట. ఇంత మనం కష్టపడుతున్నాం, ఇంత చాలా ప్రదేశం చూడడానికి ఏంటంటే దూరం నుంచి చూడడానికి కొండ కొంచెం చిన్నగా ఇంతే కదా అని అనిపించవచ్చు. దగ్గరికి వెళ్తే అసలు అక్కడ ఎంత ప్లేస్ ఉంది, ఏ ఏరియాస్లో ఎదుగుతాయి అనేది ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇలాగా రకరకాల ఏరియాలు, రకరకాల కొన్ని రోజులు అంటే 3-4 సంవత్సరాలుగా మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంకా చేయాలి. ఎందుకంటే ఇంకా చేయాల్సిన ప్లేస్ ఉంది అక్కడ. మనం అంటే ఎంత కష్టపడితే డ్రోన్స్తో విజువల్స్ తీస్తే ఎలా ఉందంటే అక్కడక్కడ ఇంకా చాలా ఖాళీ ఏరియాస్ కనబడుతూనే ఉన్నాయి. సో ఇంకా 10 సంవత్సరాల పాటు ఈ యజ్ఞాన్ని మనం కొనసాగిస్తే తప్ప ఈ అడవి తయారైన తర్వాత అది రిలీజ్ చేసే ఆక్సిజన్ వల్ల కానీ, అది రిలీజ్ చేసిన చెట్ల చల్లదనం వల్ల కానీ భీమిలి తాలూకా టెంపరేచర్స్ తగ్గవనే ఆలోచన ఇంకా మా మనసుని ఇంకా తొలిచేస్తుంది. ఇంక ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ యజ్ఞాన్ని అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఆదిత్య గారు, ఇప్పుడు మొదట్లో మీకు నేవీ సహకారం అందించింది కొంతమేరకు. అప్పుడు మీరు హెలికాప్టర్ ద్వారా కొన్ని విత్తనాలు చల్లారు. ఆ తర్వాత నేవీతో పని అంటే చాలా కష్టసాధ్యమైన పని. వాళ్ళు దానికి బోల్డ్ అంత పర్మిషన్స్, చాలా వ్యవహారం ఉంటుంది. సో దానికి బదులు మీరు డ్రోన్తో విత్తనాలు చల్లుదామని చెప్పి మీరు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ డ్రోన్తో ఎలా మీరు విత్తనాలు చల్లారు, అసలు ఆ డ్రోన్ ఎక్కడి నుంచి తెప్పించారు, ఆ టెక్నాలజీ గురించి, దానికి అయ్యే ఖర్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, ఈ ఫండింగ్ ఎలా వస్తుంది, ఈ విషయాల గురించి చెప్పండి. ఇండియన్ నేవీ సహకారంతో
చేయడానికి ప్రధాన కారణం కూడా వెంకటేషే మనకి నేవీ నుంచి ఎయిర్క్రాఫ్ట్ రావడానికి చాలా ప్రయత్నాలు జరిపి సాధించినప్పుడు కూడా మాకు ఎంత ఆనందం అనిపించిందంటే అప్పుడు ఒక 5 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. 5వ రోజు నేవీ హెలికాప్టర్స్కి మనకి శాంక్షన్ అయింది. 5వ రోజు మనకి చల్లడానికి వర్షంలోనే నేవీ హెలికాప్టర్స్ వచ్చాయి, వర్షంలోనే జల్లాయి. దాని రిజల్ట్ అనుకుంటాను అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అడవి అయితే అభివృద్ధి చెందింది. మన డ్రోన్ విజువల్స్లో చూడొచ్చు. అయితే ఇక ఈ నేవీ అంటే మీరు అన్నట్టు కొంచెం కష్టమైన పనే. వాళ్ళకి అన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం అనేది కాదని అనిపించి అప్పుడు ఇంకొక టెక్నాలజీ ఏంటంటే డ్రోన్ ద్వారా, అంటే ఈ అగ్రికల్చరల్ డ్రోన్స్ వచ్చాయి. మనం విత్తనాలు చల్లే డ్రోన్ ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతో విత్తనాలు చల్లే డ్రోన్ని ఎలాగైనా తయారు చేయించాలి అనే ఉద్దేశంతో ఆ టబ్ని, ఆ తల కింద రొటేటర్ని అన్నీ కూడా మనకి టార్గెటెడ్ ఏరియాస్లో మనం దాన్ని చల్లొచ్చు అనమాట. అంటే డ్రోన్ ఇక్కడ నుంచి మనం అనుకున్న ఏరియాస్లో చల్లొచ్చు అనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే అనుకున్న ఏరియాస్లో జీపీఎస్ ద్వారా చల్లడం ఎలాగ అంటే ఇక్కడ చిన్న ఒక ఇమేజ్ చూపిస్తాను. మొన్న రీసెంట్గా చేసిన ఇలా అనమాట. జీపీఎస్ ద్వారా మనకి ఇలాగా మనం ఈ ఏరియాని మనం కవర్ చేస్తాం. చూసారా కొండ ప్రాంతం ఎలా డెవలప్ అయిందో. ఈ జీపీఎస్ ఏరియాలో ఏదైతే ఉందో ఈ గ్రీన్ మార్క్స్ ఏదైతే ఉందో ఇదంతా డ్రోన్ తిరిగిందనమాట. డ్రోన్ తిరిగి విత్తనాలు చల్లింది. అలాగా మనం మొన్న ఆదివారం 2-3 ప్రాంతాలను మనం కవర్ చేసాం. అప్పుడు కూడా ఇంచుమించుగా 220 కేజీల సీడ్స్ని మనం ఈ డ్రోన్ ద్వారా ఈ ఏరియాస్లో మనం చల్లడం జరిగింది. అయితే ఈ డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా అగ్రికల్చరల్ డ్రోన్స్, ఈ స్ప్రేయింగ్ చేసే డ్రోన్సే తప్ప విత్తనాలు చల్లే డ్రోన్ అయితే ఎక్కడా లేదు. సో దీనికి గాను హైదరాబాద్లో ఉన్న మా ఫ్రెండ్స్ని కనుక్కోవడం, ఆ డ్రోన్ అక్కడి నుంచి తెప్పించడం, వాళ్ళ ఫ్రెండ్స్ వైజాగ్లోనే ఉండడం, వాళ్ళు దీన్ని తయారు చేసి మనకి ఇవ్వడం, వాళ్ళే ఇప్పటి వరకు మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డ్రోన్ తేవడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అన్నమాట. ఈ ఖర్చుని ఎలా మీట్ అవుతున్నామో అనేది ఏంటంటే సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో ఏంటంటే మనం చేయి చాచకుండానే కొన్ని టీమ్స్ అనమాట. భీమిలీలో ఫ్యాబ్ అని ఒకటి ఉంటుంది, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలీ. వాళ్ళు మనకి అన్ని రకాలుగా బ్యాక్ బోన్ అనొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సన్ స్కూల్ వాసు గారు కూడా మనకి బాగా ఫైనాన్షియల్ సపోర్టు, మారల్ సపోర్టు, స్టూడెంట్స్ సపోర్టు అన్నీ కూడా సన్ స్కూల్ వాసు గారు మనకి ఇప్పటికి స్టిల్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏ మీటింగ్లో కనబడినా ఆదిత్య గారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఎందుకు ఆగాల్సి వచ్చింది ఏంటి అని అంటే అల్టిమేట్గా ఉండేది ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూసే. ఈ ఫైనాన్స్ మీకేం ఇబ్బంది లేదండి చేయండి అని చెప్పేసి ఆయన ఒక పక్క నుంచి ఫ్యాబ్లో సన్నీ అన్న, సూర్యసేన్ గారు మాకైతే మాత్రం చాలా సూపర్గా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ భరద్వాజ్ గారు కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా ఫిజికల్గా సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇదంతా కూడా మనకి ఒక 20-30% వరకు మనకి బయట నుంచి వస్తుంది. మిగిలినవన్నీ కూడా ట్రస్ట్ మాత్రం బేర్ చేస్తుంది. అయితే ఇప్పుడు జనరల్గా ఈ అగ్రికల్చరల్ డ్రోన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు కెమెరా ఉండదు. కెమెరా లేకపోవడం వల్ల మీరు ఆ డ్రోన్ ఎక్కడికి వెళ్తుంది, ఏం చెల్లుతుంది, ఏ ఏరియాలో చెల్లుతుంది అని మీకు విజువలైజ్ అవ్వదు. సో దానికి మీరు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించారు? అలా మీరు పలానా ఏరియాలో కవర్ చేయాలి, ఈ ఏరియాలో ఖాళీ ఉంది, ఇక్కడేమో రాక్స్ ఉన్నాయి, ఇక్కడ అవసరం లేదు, ఎక్కడైతే మట్టి ఉంది ఆ మట్టి ప్రాంతాల్లో మనం విత్తనాలు చల్లాలి, మట్టి లేని చోట చల్లినా ఉపయోగం ఉండదు, ఇవన్నీ మీరు ఎలా కనిపెట్టారు? ఎలాగ మీరు దానికి అగ్రికల్చరల్ డ్రోన్తో మీరు ఎలాగ వాటిని అక్కడ స్ప్రెడ్ చేశారు ఆ విత్తనాలని? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ అగ్రికల్చరల్ డ్రోన్స్కి కెమెరా ఉండదు. సో ఈ డ్రోన్ అగ్రికల్చరల్ డ్రోన్ ఫ్లై అయినప్పుడు కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఎక్కడెక్కడ ఏంటంటే అనే ఉద్దేశం, అంటే జీపీఎస్ అయితే ఉండొచ్చు, బట్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో రాక్ ఉందా, సాయిల్ ఉందా అనే ఏరియాని మాత్రం మనం తెలుసుకోలేకపోయేవాళ్ళం. ఫస్ట్లో మనం అలాగా చూసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా డ్రోన్ ఏదైతే కెమెరా డ్రోన్, వీడియోగ్రఫీ చేసే డ్రోన్ కూడా వెంటనే తెప్పించి ఆ వీడియోగ్రఫీ, ఈ డ్రోను ప్లస్ ఈ అగ్రికల్చరల్ డ్రోను రెండు కూడా ప్యారలల్గా ఫ్లై చేస్తూ ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడైతే సాయిల్ ఉందో ఆ సాయిల్ ఏరియాస్ని టార్గెట్ చేసి సీడ్ని అయితే చాలా వరకు స్ప్రెడ్ చేసాం. అందులో కూడా సక్సెస్ అయ్యాం. అవన్నీ కూడా మన విజువల్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్గా విజువల్స్ చేసాం. అంటే అది వీడియోగ్రఫీ కెమెరా తేడం వల్ల మాకు 2 లాభాలు వచ్చాయి.
ఇవైతే చేసాము డ్రోన్తో చేయడం అనేది ఏంటంటే ప్రజలకైతే ఏం తెలియదు కదా, మనం ఏదో చేసాం విత్తనాలు వేసారు బాబు అని అనుకుంటారు అంతే తప్ప, ఈ వీడియోగ్రఫీ చేయడం వల్ల జనాలకి బాగా అర్థమైంది. ఆహా ఇలా వేస్తున్నారా, ఆహా ఓకే ఇలాగా అవుతుందా అనేది జనంలో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. అందరికీ ఏంటంటే ఒక రకమైన అపోహ ఉండేది, కొండల్లో వేస్తే ఏమొస్తుంది, ఎలా వీళ్ళు ఎక్కుతున్నారు, ఏదో చెప్తున్నారులే అనే ఉద్దేశంతోనే చాలామందికి ఆ ఉద్దేశం ఉన్న చాలామందికి ఈ డ్రోన్స్తో సమాధానం అయితే చెప్పగలిగామన్నా. అయితే మీరు 2021లో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఇప్పటి వరకు 2026 సంవత్సరం వరకు చేశారు. ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో మీరు వేసిన విత్తనాలు ఎంతవరకు పెరిగాయి, ఏ హైట్ వరకు ఆ మొక్కలు వచ్చాయి అనేది మీరు ఏమైనా చూసారా? అదేనా, ఇప్పుడు మీరు రిజల్ట్ గురించి అడిగారు కదా, సో రిజల్ట్ వరకు వచ్చేసి ఏంటంటే మనం సపోజ్కి ఒక 100 విత్తనాలు వేసాం అనుకోండి, 100 విత్తనాలు వేస్తే అందులో మన టార్గెట్ 10 నుంచి 20 మాత్రమే, అంటే 10 to 20% మాత్రమే మన టార్గెట్ అనమాట. ఎందుకంటే మనం దాన్ని పోషించాం. కిందన మన ఇంటి దగ్గర చెట్టు ఉందనుకోండి, దానికి రోజు నీళ్లు వేయడం, దానికి గార్డ్ చేయడం అని ఉంటుంది. సో కొండ మీద వేసే విత్తనాలకి మనం పోషించాం కాబట్టి ఓన్లీ ఈ వర్షం మీద ఆధారపడి బతుకుతాయి కాబట్టి మనకి 20% మాత్రమే. ఇంత హ్యూజ్గా ఇన్ని కోట్ల విత్తనాలు ఎందుకు వేస్తున్నాం అంటే అందులో మనకి 20% రిజల్ట్ వస్తే మనం సాధించామనే ఆలోచనతో మనం హ్యాపీగా ఉండొచ్చు అనే ఆలోచన అనమాట. సో ఈ మధ్యలో ఈ 5 సంవత్సరాలుగా ఏం చేసాం, ఈ చేసిన దానికి ఎంత రిజల్ట్ అనేది మేము కూడా రెగ్యులర్గా ట్రెక్కింగ్ చేస్తాం. ట్రెక్కింగ్ చేసే టైంలోనే మనకి ఏవేవి ఎంత హైటు, మనం చేసిన దానిలో వేప, కానుగ, చింత, రావి, మర్రి ఇవన్నిటి కూడా చాలా ఎక్కువగా ఇంచుమించుగా మనం పక్షులకి తినడానికి సంబంధించిన ఈ ఫల జాతులు కూడా మనం వేసాం, అంటే ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కూడా మనం వేసాం అనమాట. సో అవి కూడా బాగా రిజల్ట్ ఇచ్చాయి. ఇంచుమించుగా అవి 15 నుంచి 20 అడుగులు 15 అడుగుల మొక్కలు పెరిగైతే ఉన్నాయి ఈ 5 సంవత్సరాలుగా. తర్వాత రీసెంట్గా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా మొన్న ట్రెక్కింగ్ చేశారు. ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా మొక్కలతోని వాటితో బ్లాక్ అయిపోయింది, అటు సైడ్ కూడా వెళ్ళలేపాము అనే సమాచారం కూడా చెప్పారు. మాకైతే మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఇంకా చేయాలి అనే ఆలోచన, ఇంకా చేయాలి అనే సరదా కూడా మాకు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇదైతే చేయాల్సిందే. ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే ఎయిర్ క్వాలిటీ, భీమ్లీలో ఎయిర్ క్వాలిటీ చూస్తే రీసెంట్గా చూసిన వాటి దగ్గరికి వస్తే ఎయిర్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంది. ఢిల్లీ తర్వాత విశాఖపట్నంలోనే ఎయిర్ క్వాలిటీ చాలా తక్కువ ఉంది. అరే ఎంత దిగజారిపోయిందా ఎయిర్ క్వాలిటీ అంటే, ఇంకా మనం చేస్తున్న పని ఇంకెంత భారీ ఎత్తున చేయాలి అన్న ఆలోచన అలాగా రగిలిస్తూనే ఉంది. ఇదైతే చాలదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో చాలా ఎక్కువగా చేయాలి, హ్యూజ్గా సపోర్ట్ కూడా మాకు కావాలి. సో ఇంకా చేస్తూనే ఉండాలి అనేది మా ఆలోచన. అయితే అదితి గారు, ఇప్పుడు ఈ మియావాకీ పద్ధతి అని ఒకటి చెప్పారు మీరు. మియావాకీ అంటే ఏంటి అసలు ఈ మియావాకీ సిస్టమ్ అనేది దాని గురించి ఎవరికి తెలియదు, దాని గురించి కొంచెం వివరించండి. అయితే మియావాకీ అంటే ఏం లేదన్నా, ఇది జపనీస్ టెక్నాలజీలో వాళ్ళు కొత్తగా క్రియేట్ చేశారు. అయితే ఇది మన పూర్వీకులు ఆల్రెడీ చిట్టడవులు అని చెప్పేసి మనకు ఆల్రెడీ చిట్టడవులు సృష్టించేవారు ఇంతకుముందు. అదే ప్రాసెస్ని ఇప్పుడు వీళ్ళు కొత్తగా మియావాకీ అని చెప్పి పెట్టారనమాట. ఏం లేదు, తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచే విధానం అనమాట. అంటే 1 ఇయర్లో ఒక మొక్క సపోజ్గా 5 సంవత్సరాలు పెరగాల్సిన గ్రోత్ ఏదైతే ఉందో అది 1 ఇయర్లోనే మనం దాన్ని పెంచవచ్చు. ఎలాగా, ఎరువులు అవన్నీ వేసి కాదు. సో మొక్క పెరగడానికి కావాల్సింది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఈ రెండే కావాలి మొక్కకి. ఆ రెండు ఎక్కువ సపోర్ట్ ఈ మియావాకీలో ఇస్తూ, మియావాకీ అంటే ఏం లేదు, ఒక 5 లేయర్స్, ఒక 4 ఫీట్ని మనం భూమి లోపల అంతా తవ్వేసి ఒక్కొక్క లేయర్ని రైస్ హస్క్, కోకోపీట్, తర్వాత మళ్ళీ సాయిల్ లేయర్, అలాగా వర్మి కంపోస్ట్ లేయర్, ఇవన్నీ వేసుకొని అలాగ బెడ్ని లూజ్ చేస్తాం అనమాట. లూజ్ చేసి ఒక ఫెర్టైల్ బెడ్ని తయారు చేస్తాం. ఫెర్టైల్ సాయిల్ని తయారు చేసిన తర్వాత దాని మీద మొక్కలు వేస్తాం అనమాట. మొక్కలు వేసిన తర్వాత వాటర్, చాలా ఎక్కువ వాటర్ అది తీసుకుంటుంది. ఆ వాటర్ని తీసుకొని గ్రోత్ అయితే మటుకు మనకు 5 సంవత్సరాల గ్రోత్ని 1 ఇయర్లోనే చూపిస్తుంది. అది కూడా మనకి విజువల్స్ ఉన్నాయి, విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట. అయితే ఈ చిట్ట అడవుల్ని పెంచడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇందులో రకరకాలు, ఒక ఫ్రూట్ బేరింగ్ ట్రీసు, 24 hours ఆక్సిజన్ ఇచ్చే ట్రీసు, ఎక్కువగా పెద్దవైపోయే ట్రీసు, తర్వాత ఏంటంటే కిందన మళ్ళీ క్రీపర్స్ కూడా వేస్తాం అనమాట.
ఇది ఎందుకునంటే ఈ అడవుల్లో పక్షులు పెరగడానికి కూడా ఈ పక్షులకు ఆవాసాలుగా ఏర్పడతాయి అనమాట. ఇప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఏమీ లేవు, సో అంతా డిఫారెస్టేషన్ అయిపోతుంది కాబట్టి ఇందులో పక్షులు పెరగడానికి మనకి ఏమీ లేవు అనమాట. సో వాటికి కూడా ఇవి ఉపయోగపడతాయి అన్న ఆలోచనతో మియావాకీ ఫారెస్ట్ని ఒకటి మోడల్గా ప్లాన్ చేసాం. ఇంకా చాలా ఎక్కువ చేసే అవసరం ఎంతైనా ఉంది. చూశారు కదా, మనిషి బ్రతకాలంటే మనకి శ్వాస కావాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మొక్కల నుంచి వస్తుంది. సో మొక్కలను పెంచడం ద్వారా మనకు కావాల్సిన ఆక్సిజన్ కూడా మనకి ఉత్పత్తి అవుతుంది, అలాగే పర్యావరణం కూడా పరిరక్షణ వస్తుంది, గ్లోబల్ వార్మింగ్ కూడా ఆపచ్చు. ఈ విధంగా ఈ మిషన్ గ్రీన్ భీమిలి వారు చేస్తున్న పనిని మనం అందరం ప్రోత్సహించాలి, వారికి మన సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.